guys, hello, good morning. Andrew Bonara. Welcome back to our channel, Thatri Vlogs. Welcome back to one more vlog, guys. ఇది ట్రావెల్ బ్లాగ్. సో మేము వెళ్తున్నాము తిరువన్నామలై, హైదరాబాద్ టు తిరువన్నామలై. తిరువన్నామలై అంటే ఇంకొకరు అరుణాచలం కూడా అంటారు. సో అరుణాచలం వెళ్తున్నామండి బై రోడ్. అండ్ ఇప్పుడు మేము ఉన్నాము ఓఆర్ఆర్ పైనే కదా, హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ తీసుకున్నాము. మన ఏమంటారు ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ఏంటి నెంబర్ 16 నుంచి ఎగ్జిట్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ అరుణాచలం వెళ్ళడానికి 2 వేస్ అండి. ఒకటి బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు, ఒకటి చిత్తూరు నుంచి వెళ్ళొచ్చు. ఈసారి మేము చిత్తూరు తీసుకున్నాము, అంటే కర్నూలు, ఆ తర్వాత కడప, అక్కడి నుంచి చిత్తూరు, ఆ తర్వాత వెల్లూరు. సో ఈ రూట్ తీసుకున్నాము. బెంగళూరు రూట్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం దూరం అవుతుంది. లాస్ట్ టైం మేము అలాగే వెళ్ళాము, కానీ అంత ఎక్స్పీరియన్స్ అంత మంచిగా అనిపించలేదు మాకు. బెంగళూరు తీసుకుంటే ఏంటంటే ఒకవేళ గల్తీసే కనుక బెంగళూరులో వెళ్తే ఆ ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం అనమాట. లాస్ట్ ఇయర్ మేము అలాగే ఒక 2 hours స్టక్ అయిపోయాము. అందుకని దానికంటే ఈ రూట్ బెటర్ అనిపించింది మాకు. ఇక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, అందుకని ఒక బ్రేక్ తీసుకున్నాము, మార్నింగ్ కాఫీ బ్రేక్. అలాగే సషుకి ఎగ్జామ్ ఉండింది ఆన్లైన్, అది మ్యాండేటరీ అన్నారు మ్యామ్, అంటే అవాయిడ్ చేయలేము. అందుకని వాడికి క్లాస్ అవునట్టు ఉంటుంది, క్లాస్ కాదు ఎగ్జామ్ యాక్చువల్లీ అయినట్టు ఉంటుంది. మాకు ఒక చిన్న టీ బ్రేక్ ఉన్నట్టు ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని ఆగాము. సో అక్కడ ఒక 40 to 15 minutes ఆగామన్నమాట. వాడి ఎగ్జామ్ అవన్నీ టెస్ట్ అయిపోయే వారికి 15 minutes అయింది. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరిపోయాము. మార్నింగ్ తిరువన్నామలైకి చిత్తూరు వరకు రోడ్ అంతా చాలా బాగుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా బాగుంది. కాకపోతే ట్రావెలింగ్ అనుకుంటే మాత్రం మనం ఓన్గా ఫుడ్ క్యారీ చేయడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈ వేలో మంచి రెస్టారెంట్స్ దొరకవు. అంటే తొందరగా రీచ్ అవ్వాలి అంటే కనుక ఫుడ్ క్యారీ చేసుకోవడం బెటర్. మేమేంటంటే ఫుడ్ అనేది క్యారీ చేసుకోలేదు, అందుకే ఒక 2 stops చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే తొందరనే రీచ్ అయిపోతాం అనమాట. సో మార్నింగ్ 7:30కి 7 o'clock స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాం కదా సషు ఎగ్జామ్స్కి, అంటే ఒక 15 minutes ఆగిపోయాము. ఆ తర్వాత మళ్ళీ లంచ్కి ఒక బ్రేక్ తీసుకున్నాము. అలా చిత్తూరు వరకు వితౌట్ బ్రేక్ వెళ్ళిపోయామండి. చిత్తూరు నుంచి రోడ్ చిత్తూరు టు వేలూరు, ఆ రోడ్ అస్సలు బాగాలేదు. రోడ్ అంతా ఏమంటారు గుంతలుగా ఉందన్నమాట. అది 30 minutes రూటే, కాకపోతే కానీ చాలా టైం తీసుకుంది. ఆ ఒక్కటి మట్టుకి వదిలేస్తే మిగతా రోడ్ అంతా సూపర్బ్. ఇక మన టోల్ క్లియర్స్ వచ్చేసి
ఫాస్టాగ్ అంట కంపల్సరీ అయిపోయింది. నెక్స్ట్ 2021 Jan 1 నుంచి ఫాస్టాగ్ కనుక లేకపోతే అలో చేయరంట. అలాగే ఈ రూట్లో మనకి 9 టోల్ గేట్స్ వచ్చాయి. అన్నీ వచ్చేసి 70, 60, 70 రూపీస్ అలా ఉంది. ఒక చాపిరేవుల మట్టికి 105 తీసుకున్నారు. మిగతావి అన్నీ 35 రూపీస్. అంటే పాలెంపల్లి టోల్ ప్లాజాలో 35, అలాగే బందపల్లిలో 45, దుర్గం వారిపల్లిలో 40. సో ఇలా 35, 40, 60 అలాగే ఉన్నాయి. ఒక చాపిరేవుల మాత్రం 105 ఛార్జ్ చేస్తున్నారు. టోటల్ 9 టోల్ గేట్స్ వస్తాయి. సో అలా స్మూత్గానే జర్నీ ఉంటుంది. చెప్తున్నాను కదా, మళ్ళీ చిత్తూరు వరకు అయితే స్మూత్గానే ఉంది. ఇక మేమైతే ఏం ఫుడ్ క్యారీ చేయలేదన్నమాట. అందుకని ఒక చోట ఆగేసి ఫుడ్ పార్సల్ చేసేసుకున్నాము. తీసుకొని లైక్ అక్కడే చూస్తున్నారు కదా, డికాథ్లాన్లో ఒక చిన్న స్టూల్ లాగా ఉంటుంది, అది తీసేసుకున్నాము. ఎందుకంటే ట్రావెలింగ్లో బాగా పనిచేస్తుంది కదా, ఎక్కడైనా టక్కన ఆగి తినేయచ్చు అనమాట. ఎందుకంటే రెస్టారెంట్లో ఆగి కూర్చొని తింటే అక్కడే ఒక 1 hour అయిపోతుంది. సో అలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము అది అవాయిడ్ చేస్తూ ఇలా చేసేసుకున్నాము. సో తినేసి ఇంకా వెంటనే శానిటైజేషన్ అండి, చాలా మస్ట్. ఇంకా ఎక్కడెక్కడ ఆగామో అప్పుడప్పుడు లైక్ కాళ్ళు, చేతులు అన్నీ శానిటైజ్ చేసేసుకున్నాము. ఈ టైంలో మనకు మ్యాండేటరీ కదా, అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి విచ్ వీ కెన్ నాట్ మిస్. ఈ టైంలో ఇలాంటి శానిటైజేషన్ ప్రాపర్ కేర్ తీసుకొని మన పనులు మనం చేసుకోవడం బెటర్ కదా. ఇక ఆంధ్ర ఎంటర్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిందండి. ఎంత వర్షం అంటే అసలు కడప నుంచి స్టార్ట్ అయింది వర్షము, చాలా వర్షము. అది కూడా ఏంటంటే ఒక 5 minutes వెళ్ళే వరకు ఉంటుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది, అలా జరిగింది. ఇక అక్కడి నుంచి చిత్తూరు ఎంటర్ అయ్యాము. చిత్తూరు నుంచి అస్సలు బాగాలేదండి. వెల్లూరు వరకు రోడ్ అస్సలు బాగాలేదు. చాలా టైం తీసుకుంది వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి. ఆ ఒక్క ప్లేస్ మట్టుకి అలా ఉంది, మిగతాదంతా రోడ్ చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, క్లైమేట్ ఎక్దమ్గా చేంజ్ అయిపోయింది. ఫుల్గా మంచు, ఆ కొండ చూస్తున్నారు కదా, స్నోయిగా ఎంత బాగుంది. క్లైమేట్ అయితే అదిరిపోయిందండి. సో అలా మేము తిరువన్నామలై రీచ్ అయిపోయాము. తిరువన్నామలై రీచ్ అయ్యే టైంకి మాకు ఎంత అయిందంటే నైట్ 9:30 అయింది. సో మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే మధ్యలో ఒక బాబు క్లాస్ కోసం ఒక 1 hour బ్రేక్, ఆ తర్వాత లంచ్ ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకున్నాము, అంతే. ఈ బ్రేక్స్ తప్పించి ఇంకా మధ్యలో మేము ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. మధ్యలో వెల్లూరుకి వచ్చాక కూడా ఒక బ్రేక్ తీసుకున్నామండి. అక్కడ ఒక మంచి ప్లేస్ దొరికింది. సో అక్కడ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయాము. ఒక ప్రాపర్ రెస్ట్ రూమ్ అనేది దొరికిందనమాట. అక్కడ ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగాము. కాఫీతో ఏంటంటే కొంచెం చార్జ్ టైప్ అయిపోయామన్నమాట. ఐ మీన్ ఇట్ వాస్ లైక్ స్మూత్ జర్నీ, స్మూత్గానే ఉంది, బట్ కాఫీ తాగితే ఒక రిఫ్రెషింగ్ ఉంటుంది కదా. అలాగే సషుకి బ్రౌనీ తీసుకున్నాము. సో అలా ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసాము. ఫైనల్లీ ఒక మంచి ప్లేస్ దొరికింది ఫ్రెష్ అవ్వడానికి అండ్ టు హ్యావ్ సమ్ కాఫీ. సో సషు ఒక బ్రౌనీ, నేను కొంచెం స్నాక్ అండ్ కాఫీ తీసుకున్నాము.
అండ్ ఇక్కడ నుంచి ఇంకా కాస్త కొద్ది దూరంలోనే మన ప్లేస్. సో దిస్ ప్లేస్ ఈస్ ఈట్ చిల్ రైడ్. బాగుంది. లైక్ చెప్పాలంటే ఈ రూట్లో ఇది ఒక్క ప్లేసే బాగుంది. ఫ్రెష్ అవ్వడానికన్నా, వాష్రూమ్స్ కన్నా, ఏమైనా తినడానికన్నా ఇది ఒక ప్లేస్ బాగుంది అంతే. ఇంకా చిత్తూరు నుంచి వెల్లూరు అసలు రోడ్ బాగాలేదని చెప్పాను కదా, అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. ఎవరైనా ఈ రూట్ తీసుకుంటే కనుక ఈ ఒక్క ప్లేస్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ ఆగిపోవడము అలా ఉంటుంది. సో ఇది వెల్లూరు. సో వెల్లూరు రీచ్ అయిపోయాము. వెల్లూరు అంటే ఇక్కడ 2-3 ప్లేసెస్ చాలా బాగున్నాయండి. బట్ మేము ఓన్లీ తిరువన్నామలై అనుకున్నాం కాబట్టి ఇక్కడ స్టాప్ చేయలేదు. ఇక్కడ సిరిపురం అని ఉంటుంది 7 కిలోమీటర్స్లో, అంటే వెల్లూరు నుంచి. అక్కడ అమ్మవారి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. గోల్డెన్ టెంపుల్ అంటారు. ఎవరైనా కనుక విజిట్ చేస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము రీచ్ అయిపోయాము అరుణాచలం తిరువన్నామలై. చూస్తున్నారు కదా, ఇది రాజగోపురం దగ్గర ఆగాము. మేము రీచ్ అయ్యే వరకు 9:30 అయిందనమాట. సో మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిన మా జర్నీ విత్ స్మూత్గా జరిగింది. ఒక 2-3 బ్రేక్స్తో నైట్ 9:30 కల్లా మేము రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి రాజగోపురం. ఇక్కడే మా ఫ్రెండ్ ఉంటుందన్నమాట. చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్. తను కూడా ఒక రీజన్ ఇక్కడికి రావడానికి. అంటే కార్తీక పౌర్ణమి దీపము, అలాగే తను. ఈసారి 2 రీజన్స్ అనమాట. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం. సో దిస్ ఈస్ నెక్స్ట్ మార్నింగ్ అండి. నెక్స్ట్ మార్నింగ్ ఐ వోక్ అప్ టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ. చూస్తున్నారు కదా, టెర్రస్. ఒకసారి నన్ను కాఫీ మగ్ పట్టుకొని పైకి ఎక్కాము. ఎక్కగానే ఇంతటి బ్యూటిఫుల్ అండి. వెనకాల కనిపించేది కోనేరు. ఆ కోనేరు ఏంటంటే అంతకుముందు స్వామివారికి ఇదే కోనేరు వాడేవారంట. శ్రీచక్ర స్నానం అంటారు కదా. కానీ ఇప్పుడు డ్యూ టు కోవిడ్ వల్ల ఇది వాడట్లేదు. లోపల ఉన్న టెంపుల్లో ఇంకొక కోనేరు ఉంది, అది వాడుతున్నారంట. అలాగే మనకు కనిపిస్తుంది చూసారా, అదే అండి అరుణాచల కొండ. సో గాయ్స్, ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. కంప్లీట్ అరుణాచలం ప్లేస్, టెంపుల్, అలాగే అష్టలింగాలతో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.